మన ఏపీ టెట్ అండ్ డిఎస్ అభ్యర్థి కోసం మేము ఆల్రెడీ 8th క్లాస్ మరియు 7th క్లాస్ తెలుగులోని పాఠ్యభాగం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, రచయితల పేరు అనేది ఆల్రెడీ మేము కోడింగ్ రూపంలో మీకు వీడియోస్ చేసి అందించడం జరిగింది. దాని మాదిరిగానే ఇప్పుడు 6th క్లాస్ కూడా పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, రచయిత పేరు అనేవి అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో ఎక్కువ మార్కులు సంపాదించే విధంగా ఈ కోడింగ్ రూపం చేయడం జరిగింది. అందరూ లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నాం. మనకి పాఠం పేరు, ప్రక్రియ, ఇతివృత్తం, కవి, రచయిత అనమాట. అది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది 6th క్లాస్లో అమ్మఒడి. అలాగే ఇక్కడ దీని యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం అనమాట. అలాగే దీనికి ఇతివృత్తం ఏంటంటే తల్లి ప్రేమ. రచయిత ఎవరంటే మనకి నరసింహరావు. దీన్ని మనం కోడ్ రూపంలో చూసుకుంటే అమ్మఒడిలో ఉన్న ప్రేమను పొందాలంటే గేయం పాడాలని నరసింహరావు చెప్పాడనమాట. ఇక్కడ అమ్మఒడి అనేది పాఠం పేరు, అలాగే ఇక్కడ ప్రేమ అనేది ఇక్కడ అంటే తల్లి ప్రేమ ఇతివృత్తము, అలాగే ఇక్కడ గేయం అనేది మనకి ప్రక్రియ, అలాగే ఇక్కడ నరసింహరావు అంటే బాడిగ వెంకట నరసింహరావు అనమాట, అంటే రచయిత అనమాట. నెక్స్ట్ రెండో పాఠం మనం చూసుకుంటే తృప్తి అనమాట. తృప్తి యొక్క ప్రక్రియ ఏంటంటే కథానిక, అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ విలువలు. దీని యొక్క రచయిత ఎవరంటే సత్యం శంకరమంచి అనమాట. దీన్ని కోడ్ రూపంలో మనం చూసుకుంటే మానవ విలువలు తృప్తిగా ఉండాలని శంకర్ కథానికలు చదివాడు అనమాట. అయితే ఇక్కడ మానవ విలువలు అనేవి ఏంటంటే మనకి ఇక్కడ మానవ విలువలు అనేవి ఇతివృత్తం అనమాట. అలాగే తృప్తి అనేది ఇక్కడ మనకి పాఠ్యభాగం. అలాగే ఇక్కడ శంకర్ అంటే సత్యం శంకర్ మంచి రచయిత. అలాగే ఇక్కడ కథానికలు అనేది ప్రక్రియ అనమాట. నెక్స్ట్ అలాగే మూడో పాఠ్యభాగం చూసుకుంటే మా కొద్దీ తెల్లదొరతనం. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం. అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. దీని యొక్క రచయిత గరిమెల్ల సత్యనారాయణ గారు అనమాట. అలాగే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే నారాయణ తన దేశభక్తిని గేయ రూపంలో మా కొద్దీ ఈ తెల్లదొరతనం అన్నాడు అనమాట. ఇక్కడ నారాయణ అంటే గరిమెల సత్యనారాయణ రచయిత గారు. అలాగే ఇక్కడ దేశభక్తి అనేది మనకి ఇతివృత్తం, గేయం అనేది ఇక్కడ ప్రక్రియ, అలాగే మా కొద్దీ తెల్లదొరతనం అనేది పాఠ్యభాగం అనమాట. అలాగే నెక్స్ట్ మనకి నాలుగోది అయినటువంటి సమయస్ఫూర్తి చూసుకుంటే సమయస్ఫూర్తి. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే కథ, అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి. దీని రచయిత ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు అనమాట. అయితే ఇక్కడ కోడ్ రూపంలో దీన్ని చూసుకుంటే సమయస్ఫూర్తి కథలో కందుకూరికి సమయస్ఫూర్తి ఎక్కువ అనమాట. సమయస్ఫూర్తి కథలో కందుకూరికి సమయస్ఫూర్తి ఎక్కువ. ఇక్కడ సమయస్ఫూర్తి అనేది పాఠ్యభాగం, ఇక్కడ కథ అనేది ఇక్కడ దీని యొక్క ప్రక్రియ, అలాగే ఇక్కడ కందుకూరి వీరేశలింగం రచయిత గారు, అలాగే ఇక్కడ సమయస్ఫూర్తి అనేది దీని యొక్క ఇతివృత్తం అనమాట. నెక్స్ట్ అలాగే మమకారం నెక్స్ట్ పాఠ్యభాగం మమకారం. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే కథ, దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే భాషాభిరుచి, అలాగే దీని రచయిత ఎవరంటే చిలుకలూరి దేవపుత్రి అనమాట. అయితే మమకారం కథలో చిలుకలూరికి భాషాభిరుచి ఎక్కువ అనమాట. ఇక్కడ మమకారం అనేది పాఠ్యభాగం, అలాగే ఇక్కడ కథ అనేది దీని యొక్క ప్రక్రియ, అలాగే చిలుకలూరి అంటే చిలుకలూరి దేవపుత్రుడు అంటే దీని యొక్క రచయిత, అలాగే భాషాభిరుచి అనేది దీని యొక్క ఇతివృత్తం అనమాట. నెక్స్ట్ అలాగే చూసుకుంటే పాఠ్యభాగం పేరు మేల్కొలుపు. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం. అయితే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సమానత్వం అనమాట. దీని యొక్క రచయిత కుసుమ ధర్మాన్ని అనమాట. అయితే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే మేలుకొంటేనే సమానత్వం ధర్మం వస్తాయని కుసుమ పద్యం పాడిందనమాట. ఇక్కడ మేల్కొంటేనే అంటే ఇక్కడ మేల్కొలుపు పాఠ్యభాగం, ఇక్కడ సమానత్వం అనేది మనకి ఇతివృత్తం, ఇక్కడ ధర్మం అంటే కుసుమ ధర్మాన్ని అనమాట రచయిత. అలాగే ఇక్కడ కుసుమన్నే ఇక్కడ ధర్మం అనే సరే రచయితే వస్తాడో, ఇక్కడ పద్యం అనేది దాని యొక్క ప్రక్రియ వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ది ఏడవది ధర్మ నిర్ణయం. పాఠ్యభాగం ధర్మ నిర్ణయం. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే చారిత్రక కథ. అయితే దీని యొక్క ఇతివృత్తం స్థల పురాణం. దేని నుంచి సేకరణ అనమాట. అయితే ధర్మ నిర్ణయంలో చారిత్రక తీర్పు చేయాలంటే స్థల సేకరణ చేయాలన్నమాట. ఇక్కడ ధర్మ నిర్ణయం అనేది పాఠ్యభాగం, అలాగే చారిత్రక తీర్పు అనేది దీని యొక్క ప్రక్రియ, అలాగే ఇక్కడ స్థల అంటే ఇక్కడ స్థల పురాణం దీని యొక్క ఇతివృత్తం, ఇక్కడ సేకరణ అనేది రచయితల సేకరణ అనమాట. నెక్స్ట్ అలాగే ఎనిమిదోది త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం. అలాగే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే పద్యం, అలాగే దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. దీని యొక్క రచయిత ఎవరంటే కవయిత్రి మొల్లగారు అనమాట. అంటే ఇక్కడ చూడండి
కోడ్ రూపంలో చూసుకుంటే త్రిజట మొల్లలో తమ సహానుభూతిని పద్యంలో వివరించారనమాట. అయితే ఇక్కడ త్రిజట అనేది త్రిజట స్వప్నం అనే పాఠ్యభాగం. ఇక్కడ మొల్ల అనేది రచయిత అనమాట, కవిత్రి మొల్ల గారు. అలాగే ఇక్కడ సహానుభూతి అనేది ఇతివృత్తం. అలాగే ఇక్కడ పద్యం అనగా దీని యొక్క ప్రక్రియ అనమాట. నెక్స్ట్ అలాగే 9వది మనకి డూడు బసవన్న. అయితే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే జీవిత చిత్రం. అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సంస్కృతి. దీని యొక్క రచయిత రావూరి భరద్వాజ్ గారు అనమాట. అయితే దీని కోడ్ రూపంలో చూసుకుంటే బసవన్న భరద్వాజ జీవితాలు సంస్కృతిని తెలియజేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ బసవన్న అంటే పాఠ్యభాగం డూడు బసవన్న. అలాగే ఇక్కడ భరద్వాజ అంటే రచయిత అయినటువంటి డాక్టర్ రావూరి భరద్వాజ గారు. అలాగే ఇక్కడ జీవితాలు అంటే ఇక్కడ జీవిత చక్రం దీని యొక్క ప్రక్రియ. అలాగే ఇక్కడ సంస్కృతి అనేది దీని యొక్క ఇతివృత్తం అనమాట. నెక్స్ట్ అలాగే 10వది చూసుకుంటే ఎంత మంచి వారమ్మ అనేది పాఠ్యభాగం. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం. అలాగే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే జీవన వైవిధ్యం. దీని యొక్క రచయిత ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు అనమాట. అయితే దీన్ని కోడ్ రూపంలో చూసుకుంటే ఎంత మంచి వాడమ్మ రాఘవ జీవన వైవిధ్యం వ్యాసాలు తెలిసిన వ్యక్తి అనమాట. అంటే ఎంత మంచి వాడమ్మ రాఘవ జీవన వైవిధ్యం వ్యాసాలు తెలిసిన వ్యక్తి అనమాట. అయితే ఇక్కడ ఎంత మంచి వాడమ్మ అనేది ఎంత మంచి వారమ్మ పాఠ్యభాగం. అలాగే ఇక్కడ రాఘవ అంటే రచయిత అయినటువంటి వెన్నెలకంటి రాఘవయ్య గారు. అలాగే ఇక్కడ జీవన వైవిధ్యం అనేది ఇతివృత్తం. అలాగే ఇక్కడ వ్యాసాలు అంటే ఇక్కడ వ్యాసం దీని యొక్క ప్రక్రియ అనమాట. నెక్స్ట్ అలాగే మనకి చూసుకుంటే మహానీయులు అనేది వ్యాసం. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. ఇది రచయిత బృందం అనమాట. అలాగే నెక్స్ట్ 12వది సుభాషితాలు. దీని యొక్క ప్రక్రియ ఏంటంటే శతక పద్యాలు. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. దీని యొక్క రచయితలు ఎవరంటే శతక కవులు అనమాట. వీడియో పూర్తి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీ సపోర్ట్ కానీ మాకు ఖచ్చితంగా ఉంటే మరిన్ని ఇంకా మంచి మంచి కోడింగ్ రూపంలో గల వీడియోస్ అన్ని మీ కోసం అందించబడతాయి.